హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఫుల్ డే వ్లాగ్ అయితే నేను షూట్ చేస్తున్నాను. నా డే మొత్తం ఎలా ఉంటుంది, నేనైతే మా బాబుతో పని ఎలా చేసుకుంటాను, వాడిని చూసుకుంటా అనేది వీడియోలో చూపిస్తాను, చూసేయండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి. హాయ్ అండి, నైట్ అయితే నేను పప్పు రుబ్బుకున్నాను. అదైతే ఇప్పుడు ఇడ్లీ వేద్దామని అయితే ఫ్రిడ్జ్లో నుంచి అయితే తీసాను. ఇంకా దాంట్లో అయితే సాల్ట్ అయితే కలుపుకుంటున్నాను. ఇడ్లీ తినడం సింపులే, అది అరగడం సింపులే కానండి పప్పు రుబ్బడము చాలా కష్టం. ఆ ఇడ్లీ తిన్నాక ఆ రేకులు కడగడం అయితే చాలా కష్టం కదండి. ఇలా ఎవరికి అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇంకైతే ఇడ్లీ అయితే వేసేసాను. మా వాడైతే గిన్నెలతో అయితే ఆడుకుంటున్నాడు. ఇంకైతే నేను బయట అయితే కల్లాపేసాను, ముగ్గేద్దామని అయితే బయటికి వెళ్తున్నాను. అంటే నైట్ వేసామంటే కల్లాపు మాది రోడ్డు మళ్ళా పోతుంది, బండ్లు గట్ట తొక్కేస్తాయని నేనైతే మార్నింగే వేస్తాను ముగ్గు, నైట్ వేయనండి. ఇంకా పొద్దున్న లేవగానే అయితే కల్లాపు అయితే జల్లుకొని నేను ముగ్గు అయితే పెట్టుకుంటాను. తర్వాత అయితే ఇంకా ఇడ్లీ ఉడకలేదని మార్నింగ్ లేచిన పక్కలు కట్ట ఉంటే అవి అయితే మడతెడుతున్నానండి. ముందైతే అవి మడతెట్టేసుకోవాలి కదా, అందుకే మడతెట్టేసి నీట్గా అయితే పక్కలు అయితే వేసుకున్నాను. మా వాడైతే వెళ్ళొద్దని పట్టేసుకుంటున్నాను నన్ను. ఇంకైతే ఈ లోపు ఇడ్లీ అయితే ఉడికిపోయింది. మా హస్బెండ్కి అయితే పని టైం అవుతుందని ఇంకా ఇడ్లీ అయితే పెడుతున్నాను ఆయనకి. మా ఆయనకి కొత్తిమీర చట్నీ అలాగే ఇడ్లీ కాంబినేషన్ చాలా ఇష్టం అండి, నాకు కూడా ఇష్టం అండి. ఇంకా మా హస్బెండ్ అయితే ఇచ్చేసాను మా హస్బెండ్కి టిఫిన్. ఆయన అయితే టిఫిన్ అయితే చేస్తున్నారు. ఈ లోపు టీ పెడదామని అయితే టీ అయితే పెడుతున్నాను. టీ అయితే మరుగుతుంది. టీ మరిగిన తర్వాత అయితే మా ఆయనకైతే గ్లాస్లోకి అయితే వేసి ఇంకా మా ఆయన దగ్గరికి అయితే పట్టుకెళ్ళి ఇచ్చేసాను. మా ఆయనకి టిఫిన్ తిన్న వెంటనే టీ తాగకపోతే అసలు మనశ్శాంతి ఉండదు, నన్ను తినేస్తాడు టీ ఎట్టి వరకుని. ఇంకా టీ తాగేసి అయితే మా ఆయన అయితే పనికి అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా నేను బాయ్ చెప్పేసి అయితే వచ్చేసాను. ఇంకా లోపలికి వచ్చాక నాకు ఆకలిస్తుందని ఇడ్లీ అయితే పెట్టుకుని అయితే తింటున్నాను. ఇంకా ఫ్రీ అయ్యాను కదా, నేను మా వాడికి కూడా తినిపిస్తూ నేను అయితే ఇడ్లీ పెట్టుకుని తింటున్నాను. తర్వాత మా వాడికి ఇంకా నీళ్ళు అయితే కాచేసి వాడికైతే స్నానం అయితే చేపించేసి వాడిని నేను చక్కగా అయితే రెడీ చేసేసాను, తలాకట్ట దువ్వి. ఇంకా రెడీ చేశాక అయితే ఇంకా పడుకుంటానని ఏడుస్తున్నాడు. ఇంకా సరే అయితే అని ఇంకా పడుకోబెట్టేశాను. తర్వాత వాడు పడుకున్నాకైతే వంట అయితే చేసుకున్నాను. ఇలా అయితే నేను ఫ్రిడ్జ్లో ఎగ్స్ అయితే ఇలా స్టోర్ చేసుకుంటానండి. ఇంకైతే కూరగాయలు ఏమున్నాయని చూస్తే చిక్కుడుకాయలు ఉన్నాయని ఇంకా ఈరోజు చిక్కుడుకాయ టమాటా వండుదాం అనుకుంటున్నాను. చిక్కుడుకాయ టమాటా వండుదామని చిక్కుడుకాయలు అయితే ఇంకా గిల్లుకుని వాటిని అయితే పారించుకుందామని గ్యాస్ స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను. ఒక పక్కన అయితే రైస్ అయితే పెట్టాను, రైస్ కూడా అవుతుంది. ఈ లోపు ఉల్లిపాయ ముక్కలు గట్రా కట్ చేసుకుని పొయ్యి మీద అయితే వేసాను, మగ్గుతున్నాయి. ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకని రేపు పొద్దున్న నెలగా ఫ్రైడే కదండి, ఇల్లు కట్ట నీట్గా శుభ్రంగా తడిబట్ట అయితే పెట్టుకుందామని ఇల్లు కట్ట అయితే తడిబట్ట అయితే పెట్టుకుంటున్నాను నేను. ముందెలుగున్న ఇలా ఇల్లు అయితే శుభ్రం చేసుకోవాలి కదండి. ఇంక ఇల్లు అయితే తడిబట్ట అయితే పెట్టుకున్న తర్వాత ఈ లోపు అయితే ఉల్లిపాయలు అయితే మగ్గిని ఇంకా ఇవి కూడా వేసేసాను. వేసేసి కారం వేసి ఇంకా నీళ్ళు అయితే వేసి కర్రీ అయితే మూత పెట్టాను. ఈ లోపు అయితే అదైతే ఉడుకుతుందని. ఈ లోపు నేను కర్రీ అయితే అయిపోయింది. ఈ లోపు అయితే ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. ముగ్గులు ఇలా నీట్గా 2 గదుల్లోనైతే ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. ఆఫ్టర్నూన్ అయితే మా హస్బెండ్ అయితే వచ్చారు. మా హస్బెండ్ చూసి అయితే మా వాడు ఇంకా మెట్లు దిక్కుంటూ వెళ్ళిపోతున్నాడు, ఎత్తుకునే వరకు ఊరుకోడండి. ఇంకా ఎత్తుకుని అయితే మా హస్బెండ్కి కూడా అన్నం అయితే పెట్టేశాను. తర్వాత కాసేపు అయితే నేను మా వాడు పడుకున్నాం. మా వాడు ఇంకా 4 అయినా లేగలేదు, నేను ఇంకా లెగిసిపోయాను. ఇంకా లెగిసిపోయిన తర్వాత ఇల్లు గుమ్మాలు అయితే శుభ్రంగా గుమ్మాలు అయితే కడుక్కొని ముగ్గులు పెట్టుకున్నాను. తర్వాత వంట అయితే చేద్దామని రైస్ అయితే పెట్టేసి ఎగ్ కర్రీ అయితే వండానండి ఈరోజు. మా హస్బెండ్ 6కి అయితే వచ్చేసారు. ఆయన వచ్చాక నేనైతే తలస్నానం చేసి అయితే కూర్చుని సీరియల్స్ అయితే చూస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.